ఎలా ఉన్నారు? కరెంట్ అఫైర్స్కి అయితే మెయిన్గా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఆస్పిరెంట్స్లో. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మెయిన్గా ఏం చదవాలి, ఎలా చదవాలి డౌట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూ 2024 అనేది ఉందండి. ఈ ఇయర్ ఎండ్ రివ్యూలో ఏంటంటే మెయిన్గా మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని మినిస్ట్రీస్ ఈ 2024 ఇయర్లో ఏం చేశాయి అనేది అయితే మొత్తం అప్లోడ్ చేయడం జరుగుద్ది అనమాట. యాజ్ ఎ పీడిఎఫ్ మనకి గూగుల్లో ఫ్రీగానే దొరుకుద్ది. బిట్స్ అనేవి మ్యాక్సిమం ఇయర్ ఎండ్ రివ్యూ 2024 పిఐబి నుంచే వస్తాయి అని అయితే చాలామంది చెప్పారండి. అండ్ చాలా ఛానల్స్ కూడా నేను విజిట్ చేసి చూసాకనే మీకు చెప్తున్నాను. ఇయర్ ఎండ్ రివ్యూ నుంచి అయితే కరెంట్ అఫైర్స్ వస్తాయి. అండ్ మనం ఏ టాపిక్ నుంచి చదువుకుంటున్నాం అంటే ఇప్పుడు మనం గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి గ్రూప్ 2కి సంబంధించి మనకి మెయిన్గా పాలిటీ ఉంది, సైన్స్ అండ్ టెక్ ఉంది, ఎకానమీ ఉంది. దానికి సంబంధించిన మినిస్ట్రీస్ సిలబస్లో ఉన్న టాపిక్స్కి సంబంధించిన మినిస్ట్రీస్ యొక్క కరెంట్ అఫైర్స్ చదివితే మనకి సరిపోతుంది అనమాట. అండ్ ఆ పీడిఎఫ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో గూగుల్ నుంచి అయితే ఈ వీడియోలో చూద్దాము. మెయిన్ పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూ 2024 అని చెప్పని గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి. అక్కడ మనకి వేరియస్ వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి. పిఐబికి సంబంధించి పిఐబి ఇయర్ ఎండ్ రివ్యూ 2024 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేశాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇయర్ ఎండ్ రివ్యూ అని చెప్పని. అండ్ రిలేటెడ్ రిలీజెస్ అని చెప్పని అలాగా ఇయర్ ఎండ్ రివ్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో అందులో ఇక్కడ మనం మెయిన్గా ఒక డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఓపెన్ చేసి చూద్దాము. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేశాక అలా మనకు కనిపిస్తుంది అనమాట. అక్కడ వేరియస్ టాపిక్స్ అనేవి ఉంటాయి. అంటే లోపల వాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. పైన మాత్రం జస్ట్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ హెడ్డింగ్స్ కిందకి మనం వెళ్తే కనుక దానికి సంబంధించిన ఓవరాల్ ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ మొత్తం కిందకంతా ఉంటుందన్నమాట. సో అన్నిట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఉంటాయి మెయిన్గా. అవి చదువుకుంటే సరిపోతుందండి. నాకు తెలిసినంత వరకు నేనైతే అదే ప్రిపేర్ అవుతున్నాను. మీకు కూడా యూజ్ అవుద్దని అయితే చెప్తున్నాను. ఇక్కడ పైన చూసుకుంటే మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఒకటి, ప్రింట్ ఆప్షన్ ఒకటి ఉంటుందన్నమాట. మనం డౌన్లోడ్ చేస్తే డైరెక్ట్ మనకి గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. డైరెక్ట్ ఫైల్ మేనేజర్లో సేవ్ అయిపోతుంది అనమాట. డౌన్లోడ్ నొక్కొని డౌన్లోడ్ అయిపోయాక మనకి అలాగ ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ చూసుకుని చదువుకోవచ్చు అనమాట. ఓవరాల్ పీడిఎఫ్ అయితే మనకు డౌన్లోడ్ అవుతుంది. అండ్ మనకి ఏ మినిస్ట్రీస్ చదవాలి, ఏ మినిస్ట్రీస్ చదవకూడదని మనం చూసుకొని చదువుకోవాలి. యాజ్ పర్ సిలబస్ ప్రకారం కొన్ని మినిస్ట్రీస్ మాత్రమే ఇంపార్టెంట్. కొన్ని మినిస్ట్రీ ఆఫ్ పోస్ట్కి సంబంధించింది ఉంటుంది, అది మనకి అవసరం లేదు. అండ్ కొన్ని మినిస్ట్రీస్ ఉంటాయి మెయిన్గా మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, డిఫెన్స్కి సంబంధించింది, సైన్స్ అండ్ టెక్కి సంబంధించింది. వీటికి సంబంధించిన మినిస్ట్రీస్ అయితే పక్కా చూసుకోవాలండి. ఆల్ ద బెస్ట్ అండి. అందరికీ బాగా ప్రిపేర్ అవ్వండి. అందరూ క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.